హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఈరోజు భోగి. సో అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. సో ఈ 3 days మేము పండగ ఎలా చేసుకున్నాం అని చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే పొద్దున్నే వచ్చి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలు వేసుకున్నాం, సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ 3 days రేపు ఎల్లుండి కనుమ, రేపు సంక్రాంతి, ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ తీసి యాడ్ చేస్తాను. జస్ట్ మా ఎంజాయ్మెంట్ని మీకు చూపిస్తాం అంతే. అండ్ ఈ శారీ అయితే మొన్న నేను మీకు శారీస్ వీడియోలో చూపించాను కదా, టసర్ కలంకారీ ప్రింట్తో వచ్చింది. టసర్ శారీ అనమాట. ఫాల్ అయితే చాలా నాకు బాగా నచ్చింది. అండ్ సింపుల్ బ్లౌజ్ డిజైన్ వేసుకున్నాను, పెద్దగా హడావిడేం పెట్టించలేదు. సో ఈ శారీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. భోగి రోజు మార్నింగ్ 4:30కే మేము అందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా పెద్ద భోగి మంట వేసుకున్నాం. మా పేరెంట్స్, మా తమ్ముడు, మా అక్క, మా అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన కజిన్స్, ఇలా మా ఫ్యామిలీస్ అన్నీ భోగి మంట దగ్గర చక్కగా కూర్చొని మంచిగా ఒక వేడివేడి కాఫీ తాగి, ఆ తర్వాత భోగి మంటల చుట్టూరు కాసేపు అలా డ్యాన్స్ చేస్తూ ఆటలు పాటలు ఫోటోలు అన్నీ ఫినిష్ చేసామన్నమాట. భోగి రోజు పెద్దగా చలేం లేదు, ఎందుకో తెలీదు. ఆ రోజు నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది, కొద్దిగా చలి తగ్గిపోయింది. సో ఇలా చూస్తుండగానే తెల్లారిందనమాట. చక్కగా అసలు ఆ తెల్లారే సీన్ చూసి నేనైతే చాలా రోజులైంది. సో మంచిగా అనిపించింది ఆ సీన్ చూస్తుంటే. ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట. పెద్ద మంచు కూడా లేదు ఆ రోజు. ఇంకా తర్వాత అక్కడి నుంచి అందరం కలిపి టిఫిన్స్ తిందామని చెప్పి బయలుదేరిపోయాం. 6 o'clock ఎక్కడ ఓపెన్ ఉంటే అక్కడ తిందామని. 6:30కి అయితే మేము తాజా టిఫిన్స్ అని ఉంది అక్కడికి వచ్చాం. అక్కడ వేడివేడిగా టిఫిన్స్ అయితే తినేసాం. ఇది ఇంకా మా సంక్రాంతి ముగ్గు అనమాట. ఆ తర్వాత సంక్రాంతి రోజు మా ఇంట్లో నేను మా పెద్దలంటే మా అత్తయ్య గారు, మామయ్య గారికి, పెద్దలకి బట్టలు పెట్టి దండం పెట్టుకుంటాం కదా. సంక్రాంతి అంటే పెద్దల పండుగ. సో వాళ్ళకి కొంచెం ప్రసాదాలు చేసేసి అక్కడ దండం పెట్టుకొని ఆ బట్టలు అవన్నీ. ఆ తర్వాత అంటే స్వయం పాకంలాగా ఇస్తారు కదా, యాక్చువల్గా బ్రాహ్మణ్కి ఇస్తారు, కానీ నేనైతే అన్నీ మా దుర్గకే ఇస్తాను. ఎందుకంటే మనకి ఎవరైతే హెల్పింగ్గా ఉంటారో, మనకి ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళకి ఇస్తే మంచిది కదా అని నేను నమ్ముతాను. సో ప్రతి ఇయర్ తనకే ఇస్తాను. అలాగే ఇవన్నీ ఇచ్చాను అనమాట తనకి. బియ్యం, ఉప్పు, పప్పు, కొన్ని కిరాణా సరుకులు, కొంచెం కూరగాయలు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తనకే ఇస్తానన్నమాట. సో ఇలా అంటే మా అత్తయ్య గారు, మామయ్య గారు కాలం చేసిన తర్వాత ఇలా చేయడం అలవాటైంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మేము ప్రతి సంవత్సరం ఇదే మా రొటీన్. ఇక తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అక్కడ మా మేనత్తలను కూడా ఎవ్రీ ఇయర్ పిలుస్తుంది. అక్కడ చూస్తుంది మా అమ్మ పక్కన మా 2 మేనత్తలు అండ్ యువతలు మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట, మా పిన్ని. వాళ్ళందరూ కూడా ఎప్పుడు పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు, రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి. సో ఇంకా కాసేపు బయట మేము అందరం కాసేపు అలా ఫొటోస్ అని, కాస్త డ్యాన్సు, పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ మేము కూడా వాళ్ళతో పాటు పిల్లలం అయిపోతాం. ఆ తర్వాత మా అత్తయ్యలతోటి ఏదో చమత్కారం చేస్తున్నాను అక్కడ. గాలిపటాలు ఎగరేయాలని ట్రై చేసాం, బట్ అవేమీ ఎగరలేదు, గాలి లేదు ఆ రోజు అస్సలు. ఫొటోస్ సెక్షన్ అంతా అయిపోయిందనమాట. అయిపోయాక మా బుడ్డోడు వచ్చాడు లాస్ట్లో. ఇంక ఈ శారీ అయితే నేను తీసుకొని చాలా మంత్స్ అయింది, అంటే 6 months బిఫోర్ ఎప్పుడో తీసుకున్నాను, బట్ ఇవాళే కట్టుతున్నాను. ఇది ఐ థింక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్రేప్ జార్జెట్లా ఉంది, గుర్తులేదు నాకు, టెక్స్చర్ అలా ఉంది. సో కనుక్కొని చెప్తాను. నాకు ఆ కాంబినేషన్ బాగా నచ్చింది మోస్ట్లీ, అందుకే తీసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ అయితే నేను సింపుల్గా నెక్కి మిషన్ ఎంబ్రాయిడరీ స్కాలప్ బార్డర్ చేయించుకున్నాను. వెనకాల కీహోల్తో హై నెక్ వస్తుంది అంతే. ఇక ఇది కనుమ రోజు డిన్నర్ అనమాట. ఇది బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనమాట. మండీ స్టైల్లో చేశారు. యాక్చువల్లీ ఇది ప్లేటింగ్ చేసుకోవాలి పెద్ద ప్లేట్లో. ఇది దానికి వచ్చిన గ్రేవీ కర్రీ, చికెన్ కర్రీ అండ్ గారెలు. ఇవి నైట్ డిన్నర్ ఐటమ్స్. మార్నింగ్ చాలా చేసాం, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ సింపుల్గా అందుకే వేడివేడిగా బిర్యానీ చేయించాం. ఇది మా మహేంద్రవరం కిచెన్ నుంచి వచ్చింది. ఇకపోతే ఇది బిర్యానీలో టాపింగ్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు, పిస్తా, బాదం అన్నీ. అండ్ ఇది రైతా. ఇక పిల్లలకి ఇదంతా తిన్నాక థమ్స్అప్ కంపల్సరీ అనమాట.